యేసు ప్రభువారు అప్పుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు, ఆ దేవుడే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండవలెను అని తెలియచేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన వాగ్దానములు చేసినటువంటి దేవుడు అవుననే తెలియపరచడు, కాదన్నట్లుగా ఆయన తెలియపరచలేదు, అవునన్నట్లుగానే చెప్పాడు. కాబట్టి అవి అవును. కాబట్టి ఆ వాగ్దానాలు మరి ఎలా పొందుకోవాలి? మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకోవాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఎలా చెబుతూ ఉన్నాడు, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము, భూమి తోడనవద్దు, అది దేవుని యొక్క పాదపీఠము, యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము, తల తోడనవద్దు, నీ ఒక వెంట్రుకను తెల్లగానైనా కానీ నల్లగా కానీ చెయ్యలేవు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. వీటిని మించినది దుష్టు నుండి పుట్టినది.